Good afternoon, everyone. Welcome to our KOM class 29. So, in the last class, we have discussed about Coriolis component of acceleration. Okay, it is somewhat lengthy and one of the difficult topic, as I have seen in the last class. Okay, so it takes some more time, but if you understand the concept, it will be easy for you. It is directly 15 marks question. Okay, directly 15 marks question without any doubt. Okay, you can get that one by drawing a graphical method application. గ్రాఫికల్ మెథడ్ అప్లికేషన్ ద్వారా మీరు డ్రా చేస్తే మీకు ఈజీగా 15 మార్క్స్ దాని డెరివేషన్ కానీ లేకపోతే అప్లికేషన్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ 15 మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకే, సో కీప్ ఇట్ ఇన్ మైండ్. Today we are going to say a problematic numerical application by applying for Coriolis component of acceleration. First of all, have you understand what is meant by Coriolis component of acceleration? ఎక్కడైతే ఒక స్లైడింగ్ మెకానిజం ఉండి యాక్సలరేషన్ ఉంటుందో, ఓకే, స్లైడింగ్ మెకానిజం ఉండి రొటేషన్ కూడా ఉంటుందో, స్లైడింగ్ రెండు ఉంటాయో, సో అలాంటి చోట Coriolis కాంపోనెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. రొటేట్ అవుతున్నప్పుడు హౌ యూ ఫీల్ వెన్ అ బాల్ ఇస్ థ్రోన్. ద లాస్ట్ క్లాస్ ఐ హావ్ డిటర్మైన్డ్. ఒక బాల్ మీ మీద విసురుతున్నప్పుడు మీరు రొటేషన్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే అది ఒక డీవియేటెడ్ పాత్లో మనకు కనపడుతుందో, దట్ ఈస్ కాల్డ్ ఏ Coriolis ఎఫెక్ట్ ఆఫ్ యాక్సలరేషన్, కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్. సో ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ వెన్ ఇఫ్ స్లైడర్ ఈస్ స్లైడింగ్ అండ్ రొటేటింగ్. అంటే ఒక స్లైడరు స్లైడ్ అవుతా ఒక లింక్ మీద ఒక స్లైడర్ స్లైడ్ అవుతా ఇంకో లింక్ని ఆసిలేట్ చేస్తున్నప్పుడు క్రియేట్ అయ్యే వాట్ యు సే యాక్సలరేషన్ కాంపోనెంట్ Coriolis యాక్సలరేషన్ కాంపోనెంట్ అండి. సో లెట్ us go into the topic. Before that, you have to keep it in mind what is the formula determined for the Coriolis component. Okay, so this is what we have considered in the last topic, how we have seen this one. Okay, so how we derived. So this is the ACB, that is nothing but acceleration of Coriolis, and this is called AC అంటే ఏంటంటే centrifugal అన్నమాట. Acceleration of centrifugal for BC, and this is the tangential acceleration. This is centrifugal acceleration, and this is a tangential acceleration. So let us ACC అంటేనేమో Coriolis component. ACC అంటే Coriolis component. Okay. Okay. Let us see. Let us go into the topic. So this will be 2 into omega r will be the formula, or 2 into omega into v will be the formula. Okay, and this will be the sign conversions for the direction of Coriolis component. So ఇక్కడ మీరు కనుక కన్సిడర్ చేస్తే Coriolis component డైరెక్షన్ ఎటు ఉంటుంది అంటే, ఎప్పుడైతే స్లైడర్ అనేది పైకి వెళ్తుంది, రొటేషన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుందో, Coriolis కాంపోనెంట్ అనేది ఇటువైపు ఉంటుందండి. సో ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సిమిలర్ వే ఒమేగా అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండి, ఓకే, ఒమేగా అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండి, సిమిలర్లీ స్లైడర్ అనేది పైకి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ లో ఉండి ఒమేగా స్లైడర్ పైకి వెళ్తుంది. ఇది క్లాక్ వైజ్ లో ఉండి ఒమేగా పైకి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఈ మీరు గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్లీ యాంటీ క్లాక్ వైజ్ లో ఉండి స్లైడర్ కిందకు వస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్. సిమిలర్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండి కిందకు వస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇట్లా ఉంటాయేమో ఫస్ట్ కండిషన్ ఇది. అంటే ఒమేగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ స్లైడర్ అనేది పైకి వెళ్తున్నప్పుడు మనకి దీని Coriolis కాంపోనెంట్ 2 omega r కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటుంది. సిమిలర్లీ ఇది సెకండ్ కండిషన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండి ఇది పైకే ఉంటే, ఓకే, పైకే అంటే స్లైడర్ పైకి వెళ్తుంటే మనకి రైట్ సైడే ఉంటుంది, ఓకే, సేమ్ థింగ్. సిమిలర్లీ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా అంటే ఏంటి, డౌన్వర్డ్స్ వస్తుంది,
clockwise direction. Okay, downwards slider వస్తుంది, clockwise direction ఉంటుంది, దీనికి ఆపోజిట్ సైడ్, ఓకే, దీనికి ఆపోజిట్ సైడ్ ఉంటుంది. అంటే కిందకి పెట్టినప్పుడు ఆపోజిట్ సైడ్, పైకి పెడితే మాత్రం ఇది ఎటు ఉంటే ఆ సైడ్. ఓకే, సో కిందకి పెడితే ఏంటి, ఇదేమో క్లాక్వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది, డౌన్వర్డ్ స్లైడర్ డౌన్వర్డ్స్ ఉంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇది ఇటు రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. సిమిలర్లీ ఇట్లా పెట్టండి, ఇది డౌన్వర్డ్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంటే దీని ఆపోజిట్ సైడ్ రైట్ సైడ్. సో దిస్ ఇస్ ఆల్. మీ 4 హ్యాండ్స్ తోనే 2 హ్యాండ్స్ తోనే మనం దీని యొక్క ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి అప్వర్డ్ స్లైడర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో పైకి పెడుతున్నప్పుడు మాత్రం క్లాక్ అంటే ఒమేగా ఎటు ఉంటే అటు సైడే, ఒమేగా రొటేషన్ సైడే మనకి the Coriolis 2 omega r అనేది ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. క్లియర్? So let us move into the problem application here. Okay, let us move into problematic application here. Okay, so just see. Okay, so this is the question as given. That is, a figure shows a quick return mechanism. So this is the quick return mechanism. ఈ క్విక్ రిటర్న్ మెకానిజంలో ఏంటంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక క్రాంక్ అండి, ఓపి అనేది ఒక క్రాంక్, ఏ అనేది ఫిక్స్డ్ అండ్ ఓఏ అనేది ఒక ఫిక్స్డ్ పెయిర్. సో ఓపి అనేది క్రాంక్, రొటేటింగ్ క్రాంక్. తర్వాత ఏఆర్ అనేది కనెక్టింగ్ పెయిర్ అండి, సో కనెక్టింగ్ రాడ్. అండ్ ఆర్ఎస్ గడ ఒక కనెక్టింగ్ రాడ్, అండ్ this G is fixed, okay, and S is slider and P is slider. R S రెండు స్లైడర్స్ అండి. సో ఒకటేమో క్రాంక్ స్లైడర్, ఇంకోటేమో కనెక్టింగ్ రాడ్ స్లైడర్. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన గివెన్ స్పేస్ డయాగ్రామ్ అనుకోండి. ఓకే, సో దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద క్విక్ రిటర్న్ మెకానిజం ఆఫ్ ఎ స్లాటెడ్ లివర్. ఓకే, ఇది ఒక స్లాటెడ్ లివర్ అన్నమాట, అంటే క్విక్ రిటర్న్ మెకానిజం. ఎలాగైతే ఇది క్లాక్ వైజ్ అంటే ఇట్ రోల్స్, ఇట్ స్లైడ్స్ అలాంగ్ ఏఆర్, పి అనేది అలాంగ్ ఏఆర్ ని స్లైడ్ అవుతుంది. స్లైడ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇది టు అండ్ ఫ్రమ్ మూవ్ అవుతుంది, అప్పుడు మనకి క్విక్ రిటర్న్ మెకానిజం అనేది జరుగుతుంది. క్విక్ రిటర్న్ అండ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ భావం. సో విచ్ ఆర్ ఓఏ అంటే ఫిక్స్డ్ అండ్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ పార్ట్, ఏదైతే ఫిక్స్డ్ పేర్ ఏదైతే ఓఏ అని ఉందో దట్ ఈస్ 400 mm. తర్వాత ఓపి, ఓకే, ఓపి అంటే ఒక పొజిషన్ తీసుకున్నామంటే ఆ పొజిషన్ దగ్గర ఓపి డిస్టెన్స్, సారీ క్రాంక్, ఓపి క్రాంక్ ఉంది, ఆ క్రాంక్ 200. తర్వాత ఏఆర్ అంటే కనెక్టింగ్ రాడ్, ఏఆర్ అయితే ఉందో అది 700. తర్వాత ఆర్ఎస్ ఇంకో కనెక్టింగ్ రాడ్ ఉందో అది 300. ఓకే, అండ్ determine the acceleration of cutting speed tool at S. So this is the cutting speed tool, that is S. The angular acceleration of the link, that is the crank, rotates at RPM 210. Okay, but also మనకి ఇక్కడ ఈ ఫిగర్ లో మనకి ఇంకేం ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు, థీటా ఇచ్చాడు 120 degrees, అండ్ ఇట్ ఈస్ రొటేటింగ్ ఒమేగా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 210 ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు 210 ఇచ్చాడు, అండ్ హైట్ సో దట్ ఈస్ 350. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని స్పేస్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇట్ బి, ప్రతి దీంట్లో ఫస్ట్ స్కేల్ తీసుకోవాలి. ఎట్లా, ఇది 700 mm అన్నాడు కదా, 100 mm ఈజ్ ఈక్వల్ టు 1 centimeter కింద తీసుకోండి, సరిపోతుంది. సో ఇది 4 centimeters పెట్టి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. ఓకే, తర్వాత 120 degrees, ఇక్కడ నుంచి 120 degrees పెట్టుకొని, ఇది ఎంత అన్నాడు 200. ఓకే, ఇది 200. సో 200కి ఒక లైన్ డ్రా చేయండి, అంటే 2 centimeters. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ జాయిన్ అయ్యేటట్టు ఇక్కడ నుంచి 700 అంటే 7 centimeters వచ్చేటట్టు ఇంకో లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఇక్కడికి ఇది అయిపోయింది. తర్వాత మనకి ఇంకేమన్నాడంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత అన్నాడు 350 అన్నాడు. సో ఇక్కడ నుంచి 3.5 mm ఒక యాక్సెస్ లైన్ డ్రా చేసుకొని, యాక్సెస్ లైన్ని 3 centimeters తో కట్ అయ్యే విధంగా పాయింట్ ఎస్ని కట్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 3. సో దీన్ని కట్ చేస్తే మనకి ఈ స్పేస్ డయాగ్రామ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఒక పర్పెండిక్యులర్ లైన్. ఓకే, సో ఇదంతా అంటే 4 centimeters ఆల్రెడీ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇదేంటిది
120 degrees అంటే ఇట్లా ప్రొట్రాక్టర్ పెట్టుకొని 120 degreesకి 2 centimeter ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి 7 centimeters అంటే 700 కాబట్టి 100 mm is equal to 1 centimeter కాబట్టి ఇక్కడ నుంచి 7 centimetersకి ఒక లైన్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ 350 అన్నాడు. సో దీన్ని ఏం చేస్తారంటే మనకి 350 mm ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకొని దాని మీద ఒక 350 mm ఆర్క్ జస్ట్ అంటే ఎట్లా డ్రా చేసుకుంటారంటే ఇట్లా ఒక యాక్సిస్ లైన్ డ్రా చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ 350 mm కట్ చేసుకోండి. సో 350 mm దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి, ఒక హారిజాంటల్ లైన్. ఓకే, ఇట్లా యాక్సిస్ లైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే 30 అన్నాడు కదా, సో 30 mm అంటే 3 centimetersతో ఒక ఆర్క్ కట్ చేయండి. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా జాయిన్ చేయండి. సో దిస్ విల్ బి ఎస్, this will be S. Okay, this is what a figure indicates. Clear? Yeah? Now, sure. So 120 degrees construct చేసుకున్నాము. ఓకే, సో ఈ స్పేస్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పాయింట్ పి. సో దిస్ ఇస్ ద స్లైడర్ పాయింట్ పి అండ్ దిస్ ఇస్ ఎస్ అన్నమాట. ఓకే, సో ఇది జి అనుకోండి, ఇది క్యూ అనుకోండి. ఓకే, పాయింట్ స్లైడర్ క్యూ ఆన్ ఏఆర్. ఓకే, సో ఇది క్యూ అనుకోండి, ఇది జి అనుకోండి. ఓకే, దీని పేరు, ఈ స్లైడర్ పేరు పి అండి, పాయింట్ క్యూ అనుకోండి. ఈ స్లైడర్ పేరు ఎస్ అండి, పాయింట్ జి అనుకోండి. దేర్ ఫోర్ మనకి ఏంటంటే వెలాసిటీ ఆఫ్ అంటే ఈ దీని యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీని యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో వెలాసిటీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే velocity of crank, that is OP. So that is nothing but OP into omega p, అంటే radius into angular acceleration, angular velocity, omega, radius into omega into r. సో r అంటే ఎంత, OP. ఇక్కడ ఒమేగా ఎంత అంటే ఆల్రెడీ మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, సో మనకి ఒమేగా p ఒక ఫైండ్ అవుట్ చేయండి. సో అంటే స్పీడ్ ఇచ్చాడు 210, దాన్ని బట్టి ఒమేగా ఇస్ ఈక్వల్ 2πn/60, దట్ ఈస్ 2πn ఎంత 210, దాన్ని బట్టి 22 radians per second వచ్చింది. సో 22 radians ఇంటూ ఓపీ ఎంత ఇది, సో ఇక్కడ నేను స్కేల్ తీసుకున్నాను, 1 centimeter is equal to 100 mm అనుకున్నాను. దేర్ ఫోర్ సో దట్ ఈస్ రిటర్న్ యాజ్ ఇన్ మీటర్స్. సో దట్ ఈస్ 0.2. ఓకే, సో ఇన్ మీటర్స్లో దాన్ని ఆ స్కేల్ ఎలా తీసుకున్నాను, 1 centimeter is equal to 100 mm. దేర్ ఫోర్ అది 200 mm కాబట్టి సో దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.2 meters. అంతే కదా, 2 centimeters కెన్ బి రిటర్న్ యాజ్ 0.2 meters కదా. 1 meter is equal to 100 centimeters అయినప్పుడు 2 centimeters 0.2 meters అవుతుందండి. సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, వెలాసిటీ ఆఫ్ ఓపీ దట్ ఈస్ పిఓ ఈజ్ ఈక్వల్ 4.4 meters per second. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఒక పాయింట్ తీసుకోండి, ఎక్కడో చోట ఒక పాయింట్ తీసుకోండి. సో వీ నో దట్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓపీ ఈజ్ ఎ క్రాంక్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం పాయింట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఏ అయితే స్టేషనరీ అంటే ఫిక్స్డ్ ఉన్నాయో వాటిని స్టేషనరీ పాయింట్గా పెట్టుకున్నాం. ఇక్కడ ఏమేమి ఫిక్స్డ్, ఏ ఫిక్స్డ్, ఓ ఫిక్స్డ్ అండ్ ఎస్ ఫిక్స్డ్, సారీ జి ఫిక్స్డ్ పాయింట్స్. ఏ, ఓ అండ్ జి, ఏ, ఓ అండ్ జి పాయింట్స్ ఆర్ ఫిక్స్డ్. ఓకే, ఇక్కడ జి అనేది ఏంటిది, ఇక్కడ ఫిక్స్డ్ మనం రాసుకున్నాం కదా, ఇది ఫిక్స్డ్ అండి. ఓకే, అంటే ఎస్ అనేది స్లైడ్ అవుతుంది, జి అనేది గ్రౌండ్ అన్నమాట. సో ఇది ఫిక్స్డ్ జి, ఏ, ఓ, జి అన్నమాట. సో అది ఫిక్స్ చేసుకోండి. సిన్స్ ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దేనికి పర్పెండిక్యులర్ గా, దేనికండి, ఈ ఏఆర్ కి పర్పెండిక్యులర్ గా పాసింగ్ త్రూ దిస్ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ద రిజల్టెంట్ వెలాసిటీ విల్ బి ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు పాయింట్. ఏ పర్పెండిక్యులర్, దేనికి పర్పెండిక్యులర్ అండి, ఏదైతే ఈ ఓపీ ఉంది కదా దానికి పర్పెండిక్యులర్ గా, ఓపీకి పర్పెండిక్యులర్. ఈ పాయింట్ చూడండి, ఇక ఇది ఏంటిదండి ఓపీ. ఓకే, ఓపీ పర్పెండిక్యులర్ గా. ఓకే, సో ఇక్కడికి చూపించింది. సో పాసింగ్ త్రూ దిస్ పాయింట్ కాబట్టి నేను ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఓకే, సో ఒక లైన్ డ్రా చేసుకుంటాను, ఓపీకి పర్పెండిక్యులర్ గా పాసింగ్ త్రూ దిస్ స్టేషనరీ పాయింట్. యూ హ్యావ్ టు డూ దట్. ఓకే,
సో అట్లాగే మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఓకే, పాసింగ్ త్రూ దిస్ పాయింట్. ఓకే, సో అదే చేసాము. నెక్స్ట్ ఇది ఎంత అంటే 4.4 మీటర్స్ పర్ సెకండ్. సో ఇక్కడ మన స్కేల్ ఎలా తీసుకుంటే 1 మీటర్ ఇస్ 1 సెంటీమీటర్ తీసుకోండి. సో అంటే అంత 4.4 సెంటీమీటర్స్. ఓకే, అంతే కదా, 4.4 సెంటీమీటర్స్. 4.4 సెంటీమీటర్స్. ఓకే, అంతే కదా, వెలాసిటీ ఆఫ్ పిఓ వచ్చింది అంతా 4.4 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి 4.4 ఫిక్స్ చేసుకున్నాం పాయింట్ మీద. సో పర్పెండిక్యులర్ లైన్ టు పిఓ. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఓకే, so it is in clockwise direction, so hence it is away. Okay, not towards anti-clockwise అయితే towards, clockwise అయితే away అన్నమాట from the stationary point, from the with respect to E. నెక్స్ట్ ఏంటంటే ఈ స్లైడర్ పాయింట్ చూడండి. దిస్ స్లైడర్ ఈస్ మూవింగ్ అలాంగ్ ఏఆర్. దిస్ స్లైడర్ ఈస్ మూవింగ్ అలాంగ్ ఏఆర్ at a point Q, at a point Q అన్నమాట. సో దిస్ ఇస్ at a point Q. This point P slider is moving along AR at a point Q. సో దేర్ ఫోర్ మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ అంటే ఈ ఏఆర్ గుండా ఇది స్లైడ్ అవుతుంది. సో అట్ అ పాయింట్ క్యూ కాబట్టి, సో లెటస్ కన్స్ట్రక్ట్ అ పాయింట్. సో లెటస్ కన్స్ట్రక్ట్ అ పాయింట్ ప్యారలల్ టు, ఓకే, ప్యారలల్ టు ఏఆర్. సో ప్యారలల్ టు ఏఆర్ అన్నమాట. సో ఎలాగా ఏఆర్ కావాలంటే ప్యారలల్ టు, ఇక్కడ నుంచి నేను ప్యారలల్గా లైన్ మన డ్రాఫ్టర్తో అన్న చేసుకోవచ్చు, లేదా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని దీనితోనే చేసుకోవచ్చు. ఓకే, సో ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను, ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను. ఓకే, సో మనకి ఈ దగ్గర నుంచి అంటే ఈ ఏపీ కావాలి మనకి. సో ఇందులో మనకి ప్యారలల్ లైన్ ఏఆర్ వచ్చేసింది. సో ఇందులో ఇది ఎంత, సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత అంటే మనం దీనికి ఈ లైన్కి, ఓకే, సో దిస్ ఏఆర్, దిస్ లైన్ అంటే ఏఆర్ ఎట్లా ఉంది దీనికి, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, దిస్ ఈస్ అ లైన్ ప్యారలల్ టు హియర్. అండ్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ లైన్ ఎట్లాగైతే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా, ఓకే, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయాలి. దేనికి, ఏఆర్కి పర్పెండిక్యులర్గా పాసింగ్ త్రూ. ఓకే, పర్పెండిక్యులర్గా పాసింగ్ త్రూ అంటే ఈ లైన్ దీనికి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి, సో పర్పెండిక్యులర్ లైన్ పాసింగ్ ఫ్రమ్ this stationary point. So it will intersect, this will intersect this point, this will intersect this point. Okay, slider. So అప్పుడు అది ఏమవుతుందంటే క్యూ అవుతుంది, క్యూ అవుతుంది. ఎందుకని అంటే ఇట్ ఈస్ స్లైడింగ్ అలాంగ్ ఏఆర్. ఓకే, ఇట్ ఈస్ స్లైడింగ్ అలాంగ్ ఏఆర్ పిక్యూ అంటే ఈ క్యూ అనే పాయింట్ ఉంది కదా. సో ఈ క్యూ అనే పాయింట్, సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో దిస్ విల్ బికమ్స్ velocity of QP. This becomes the velocity of QP అన్నమాట. సో దిస్ ఈస్ ద QP వెలాసిటీ అంటే స్లైడర్ మెకానిజం, స్లైడర్ యొక్క వెలాసిటీ అండి. ఓకే, ఎంత వెలాసిటీతో ఇది మూవ్ అవుతుంది అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఇది ఎంత అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇప్పుడు మనకి ఆర్ఎస్ కావాలండి. సో ఈ డిస్టెన్స్ కావాలి మనకి. సో ఈ డిస్టెన్స్ కావాలి, ఎంత వస్తుంది అంటే ఏఆర్ కావాలి. ఓకే, ఏఆర్ కావాలి. ఇక్కడ నుంచి ఈ ఏఆర్ టోటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి 700 అనుకున్నాం కదా. సో ఇదంతా మనకి తెలియదు యాక్సలరేషన్. సో అందుకే నేను ఏం చేస్తానంటే నేను ప్రపోర్షనాలిటీ వాడతాను. ప్రపోర్షనాలిటీ ఏంటంటే ఈ డిస్టెన్స్ క్యాపిటల్ ఏఆర్ బై ఏక్యూ అంటే ఈ టోటల్ ఏఆర్ బై ఏక్యూ ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఏఆర్ బై స్మాల్ ఏక్యూ రాసుకోవచ్చు కదా. ఓకే, క్యాపిటల్ ఏఆర్ బై ఏక్యూ ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఏఆర్ బై, క్యాపిటల్ ఏఆర్ ఎంత 700 నాకు తెలుసు. ఓకే, ఏక్యూ ఎంత మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే దీంతో మెజర్ చేసుకుంటే తెలిసిపోద్ది. తర్వాత ఏక్యూ ఎంత మనకి మెజర్ చేసుకున్నాం, ఇప్పుడు ఇదిగోండి ఏక్యూ ఎంత మెజర్ చేసుకున్నాం, ఎంత వచ్చింది 3.3 వచ్చింది. సో 3.3 వేసుకున్నాం. ఏక్యూ ఎంత 700 మనకు తెలుసు, ఇది 700 అది వేసుకున్నాము. ఓకే, తర్వాత డివైడెడ్ బై ఏక్యూ ఎంత అంటే మెజర్ చేయండి, మనకు అక్కడ స్కేల్తో మెజర్ చేయండి, ఎంత వచ్చింది 5.3 5.4 వస్తుంది. ఓకే,
Okay. Write it there. Okay. 5.3 అంటే 530. సో ఇప్పుడు మనకి AR ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేయండి. 700/530 ఇంటూ 3.3. సో దట్ ఈస్ 4.36 సెంటీమీటర్స్. 4.36. సో ఇక్కడ నుంచి AR మార్క్ చేసుకుంటే ఎంత 4.36 అంటే 4.4 అనుకోండి సుమారుగా. ఓకే 4.4 ఇక్కడికి వస్తుంది. ఓకే ఇక్కడ 4.4 అంటే ఇక్కడే కదా ఇక్కడికి వస్తుంది మార్క్ చేసుకోండి 4.36. సో దాన్ని ఇప్పుడు ఇది R. ఓకే ఇట్ ఈస్ R అన్నమాట. ఓకే AR వచ్చింది R. So it is moving away. Okay, it is moving away in the right side direction. Okay, ఇప్పుడు ఇది RS తీసుకోండి. RS. Okay, RS distance. RS అనే స్లైడర్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ హారిజాంటల్. ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ హారిజాంటల్. ఓకే సో ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి దీనికి ప్యారలల్ గా. ఓకే సో దేనికి ప్యారలల్ గా అండి యూ కెన్ సే టువర్డ్స్ డౌన్ అన్నమాట. అంటే దీనికి ఈ క్రాంక్ ఏదైతే మనకి దీనికి RS కి పర్పెండిక్యులర్ గా RS ఈ RS ఉంది కదా దీనికి పర్పెండిక్యులర్ గా. ఓకే దీనికి పర్పెండిక్యులర్ గా డౌన్వర్డ్స్ ఎంత తెలియదు డ్రా చేయండి కిందకి. ఓకే సో RS కి పర్పెండిక్యులర్ గా. ఓకే RS కి పర్పెండిక్యులర్. ఓకే ఇప్పుడు మనకి RS ఉంది కదా దానికి పర్పెండిక్యులర్ గా డ్రా చేసాము. ఓకే సో ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఎంత అనేది RS అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హారిజాంటల్ అంటే ప్యారలల్ గా ఉంది. హారిజాంటల్ అంటే మూవింగ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. మూవింగ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ప్యారలల్ గా దీనికి హారిజాంటల్ కి ప్యారలల్ గా హారిజాంటల్ కి ప్యారలల్ గా. ఓకే ఇక్కడ నుంచి అంటే ఫిక్స్డ్ పాయింట్ అంటే మనకి ఆల్రెడీ మనం ఇక్కడ S కూడా ఫిక్స్ చేసుకున్నాం కదా సో అది కట్ చేస్తాం. G కూడా ఫిక్స్ చేసుకున్నాం కదా అది కట్ చేస్తుంది. ఓకే G కూడా కట్ చేస్తున్నాము. సో దిస్ బికమ్స్ S. ఓకే S అనే పాయింట్ కావాలి RS. ఇది R అండ్ S స్లైడర్ ఇంకో కనెక్టింగ్ పెయిర్ అది. సో వెలాసిటీ ఆఫ్ SG అన్నమాట. సో దిస్ ఇస్ స్లైడర్ అన్నమాట. This is velocity of SG and this is the velocity of connecting rod, that is SR. Velocity of SR. So this becomes the velocity diagram for this free body diagram. Okay. So ఇప్పుడు దీన్ని మెజర్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఒక టేబులర్ ఫామ్ లో ఎంటర్ చేసుకొని magnitude of acceleration and direction represent చేయాలి. Okay, the first thing you can see here, what is the first thing? Vector, ఇది ఏ వెక్టర్ centripetal acceleration centripetal acceleration of P1, that is the connecting rod, that is equal to magnitude of acceleration, that is nothing but మనకి ఉన్న ఫార్ములా ఏంటండి ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ఉన్న ఫార్ములా ఏంటండి centripetal acceleration కి సో 2 omega r ఉంది. సో 2 omega into v, this is one of the formula for centrifugal. అండ్ దీన్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సో దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఓకే యూ కెన్ సీ హియర్ angular acceleration divided by OP radius, that is crank. So that is given by మనకి velocity of PO is given by 4.4 మనకు ఆల్రెడీ వచ్చింది డివైడెడ్ బై OP అంతా 0.2 meters. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 96.8 meters. 96.8. ఓకే అండ్ డైరెక్షన్ సో ఇది ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే parallel to, this is parallel to OP. So this will be centrifugal is parallel to OP but opposite in direction. Okay, opposite in
ఓకే సెన్స్ అంటే ఏంటంటే ప్యారలల్ టు ఓపీ ఉంటుంది, యాక్సలరేషన్ అనేది ప్యారలల్ టు ఓపీ ఉంటుంది, బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఓకే ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో దిస్ ఈస్ ద ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. నెక్స్ట్ టాంజెన్షియల్ అంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆఫ్ పి1. ఇదేమో సెంట్రిపెటల్, ఇంకోటి అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది, టాంజెన్షియల్ ఫోర్స్ అంటే ఇలా తిప్పుతున్నప్పుడు సెంట్రిపెటల్ అంటే బయటికి వెళ్ళిపోయే యాక్సలరేషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ త్రో అవే ఇన్ వాట్ డైరెక్షన్. సో దట్ ఈస్ కాల్డ్ టాంజెన్షియల్ ఫోర్స్. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ అట్ పిఓ, దట్ ఈస్ యాంగులర్ యాక్సలరేషన్ అట్ దట్ పాయింట్ విల్ బి జీరో, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర జీరో, ఎందుకంటే బయటికి వెళ్ళలేదు కాబట్టి. అట్ ది సేమ్ టైం టాంజెన్షియల్ ఫోర్స్ కాబట్టి జీరో అవుతుంది, ఎందుకంటే ఇది ఓన్లీ వన్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఈ రెండు జీరో అయిపోతుంది. ఒక టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆఫ్ పిఓ అండ్ యాంగులర్ యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్ ఆల్సో ఆల్ఫా ఇస్ ఆల్సో జీరో. నెక్స్ట్ ఇదేంటి కొలోరియస్ కాంపోనెంట్ ఆఫ్ క్యూపీ. సో కొలోరియస్ కాంపోనెంట్ ఏసీసీ అంటే కొలోరియస్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ క్యూపీ. సో మనకున్న ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఒమేగా ఇంటూ బి, 2 ఇంటూ ఒమేగా ఇంటూ వి. సో ఇంతకుముందు మనకు ఫార్ములా 2 ఇంటూ ఒమేగా ఇంటూ వి. సో దాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాను, 2 ఇంటూ ఒమేగా ఇంటూ పి. సో దట్ ఈస్ ఒమేగా క్యూపీ. ఒమేగా క్యూపీ ఎంత వచ్చింది మనకి 2 పాయింట్, ఓకే సో ఇది 2 ఇంటూ విక్యూపీ, దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ క్యూపీ. సో దీంట్లో మనం స్కేల్ అని తీసుకున్న 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 1 మీటర్స్ పర్ సెకండ్. సో దాన్ని బట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎట్లా అంటే 2 ఇంటూ విఆర్ఏ, దట్ ఈస్ నథింగ్ బట్, okay, so from here we have to find out this velocity of QP, that is, so this thing, okay, ఇది ఎంత అంటే టోటల్ 700. ఓకే సో దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఒమేగా విఆర్ఏ అంటే ఈ ఏదైతే యాక్సలరేషన్ ఉందో ఈ పాయింట్ ఆర్ఏ, వెలాసిటీ ఆఫ్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ ఒమేగా ఆర్ఏ. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒమేగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఒమేగా ఆర్ఏ, ఇక్కడ ఆర్ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దట్ ఈస్ ఏఆర్, దట్ ఈస్ 700 ఇక్కడ. ఓకే స్కేల్ 700. దేర్ విఆర్ఏ ఒమేగా ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ సి, సో ఎంత అంటే 4.36 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. 4.36 మెజర్ చేసినప్పుడు డివైడెడ్ బై 700 అంటే 0.7 meters. ఓకే సో దట్ విల్ గివ్ యూ ఒమేగా ఆర్ 6.2, ఓకే రేడియన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ సో టూ ఇంటూ విక్యూపీ, విక్యూపీ కావాలి మనకి వెలాసిటీ ఆఫ్ క్యూపీ. సో వెలాసిటీ ఆఫ్ క్యూపీ ఎంత అంటే ఇవ్వండి చూడండి, వెలాసిటీ ఆఫ్ క్యూపీ ఎంత 2.8, వెలాసిటీ ఆఫ్ క్యూపీ 2.8 అన్నమాట, అరౌండ్ 2.8. ఓకే 2.8, సో 2.85 ఎంత వచ్చింది, ఇంటూ 6.22 రేడియన్స్ పర్ సెకండ్. సో టోటల్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయండి. 35.4, 35. So this is a Coriolis component of acceleration for QP. So which will be perpendicular to. So this is perpendicular to AR. AR కి ఎలా ఉంది, ఇది పర్పెండిక్యులర్ గా. సో దిస్ ఈజ్ ఈ యాక్సలరేషన్ ఎలా ఉంటుందండి, AR కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు AR. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, acceleration of this slider S with respect to QP. Okay, so acceleration of this slider S with respect to this QP, acceleration of this S with respect to QP. Okay,
So that is unknown, so hence it is మనకు తెలియదు కాబట్టి parallel to AR. So this is parallel to AR. Okay, so this will be parallel to AR. And next వచ్చేసి మనకి మళ్ళీ centripetal acceleration of QP, centripetal acceleration of QP. Okay, so this point QP అన్నమాట ఇక్కడ ఉన్న స్లైడర్ అన్నమాట. Okay, so that is sorry QP కాదు QA అంటే ఇది Q and A. Okay, centripetal acceleration of Q. So that is this down part of QA. So that will be VQA square by AQ. Okay, and AQ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్. సో ఆల్రెడీ మనం VQA ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది VQA? So that is 3.3. Okay, 3.3 divided by AQ. AQ 530 మనకు ఆల్రెడీ వచ్చింది 530. AQ is equal to 530. 0.53 meters. సో దాన్ని బట్టి మనకి ఎంత వచ్చింది అంత 20.55. Okay, 20.55. So hence it is so since it is in this and parallel to you can see here that is AQ, but this is parallel to AQ, this acceleration, but opposite in sense. Okay, but opposite in sense. Okay, next. Next thing, tangential acceleration of QA. Tangential acceleration of QA. Okay, so ఇది కూడా మనకి ఏంటంటే unknown అన్నమాట. Tangential acceleration unknown. Okay, so you can leave it there. Okay, and the direction is perpendicular to AQ. So ఇక్కడ ఏంటిది this one is parallel to AR and tangential is perpendicular to AQ. Okay, this is perpendicular to AQ. Perpendicular to next ఈ టోటల్ థింగ్ అండి ఎస్ఆర్ ఇక్కడ ఉన్నది కదా అది మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. దట్ ఈస్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఆఫ్ ఎస్ఆర్ కనెక్టింగ్ రాడ్ ఎస్ఆర్. ఓకే, ఇది సో విఎస్ఆర్ డివైడెడ్ బై సో ఎస్ఆర్ ఎంత విఎస్ఆర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 1.5 వచ్చింది. నియర్లీ 1.5. ఓకే, 1.5 కెన్ సీ హియర్ 1.5. ఓకే, సో 1.45 1.5 క్లియర్గా. ఓకే, డివైడెడ్ బై ఆర్ఎస్. ఆర్ఎస్ ఎంత అంటే మనం 0.3. ఓకే, 0.3 meters 300 అడిగాడు ఆల్రెడీ. సో దాన్ని బట్టి మనకి ఎంత వస్తుంది, యూ కెన్ సీ దేర్ 7.0. ఓకే, అండ్ దిస్ ఈజ్ parallel to RS. This is parallel to RS, but opposite in sense. But opposite in sense. Okay. Next. Tangential acceleration of SR. So tangential acceleration of SR, you can see here. So దానికైనా tangential acceleration ఉంటుందా అంటే, so it is moving along slider కాబట్టి that is unknown, but it is perpendicular to RS. Okay, but it is perpendicular to RS. Next. So for this slider you have to find out. So for this slider you have to find out. Okay, it is moving along this horizontal crank. Okay, so that is nothing but acceleration of SG. So that is nothing but slider unknown SG. Okay, and it is parallel to the line of stroke. Okay, is parallel to line of stroke. So this is the thing. Okay, so next మనకి ఏంటంటే
ఇప్పుడు వెలాసిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్సలరేషన్. ఓకే, యాక్సలరేషన్ డయాగ్రామ్. సో ఇది కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్ అనుకున్నాను. ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో యాక్సలరేషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. యాక్సలరేషన్ డయాగ్రామ్కి మనకి ఏ పాయింట్స్, సో స్టేషనరీ పాయింట్స్ ఏ, తర్వాత ఓ, ఓ డాష్, నెక్స్ట్ జీ డాష్. సో వెలాసిటీకి దాన్ని పెట్టుకోండి, యాక్సలరేషన్కి ప్రతిదీ డాష్ అని పెట్టుకోండి. ఏ డాష్, ఓ డాష్, జీ డాష్. ఓకే, సో దిస్ ఈస్ ద, సో ఇఫ్ యూ కన్సిడర్ హియర్ మనకి ఎంత వచ్చింది, 96.8 PO. క్రాంక్ ఎంత వచ్చింది, బట్ parallel but opposite in sense, parallel to OP but opposite in sense. సో దీన్ని బట్టి మనం యాక్సలరేషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎంత, 96.8 parallel to OP but opposite in sense, parallel to OP but opposite in sense. సో ఓపీకి ప్యారలల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆపోజిట్ ఇన్ సెన్స్ 96.8. ఓకే, సో ప్యారలల్ టు ఓపీ బట్ ఆపోజిట్ ఇన్ సెన్స్, సో ప్యారలల్ టు ఓపీ. సో ఇప్పుడు ఏం చేస్తాం, ప్యారలల్ టు ఓపీకి ప్యారలల్గా పెట్టుకోండి. ఈ పాయింట్ నుంచి డ్రా చేస్తే ఎంత, 96.8 అన్నాడు. అంటే 10 mm ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఉంది కాబట్టి 96 అంటే 9.6. ఓకే, 9.6. ఓకే, సో ఎంత, 9.6, 96.8 అన్నాడు, 9.6. సో దట్ గివ్స్ యూ నీకు పి వస్తుంది, పి అనే పాయింట్, పి డాష్ పాయింట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ ఏసీ సెంట్రిపెటల్ ఫోర్స్ ఆఫ్ పిఓ. మనకు అక్కడ మనకు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా, దాన్ని పెట్టాము. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ అన్నట్టు సెకండ్ పాయింట్, Coriolis components of QP. So it is 35.5 and perpendicular to AR. Perpendicular to AR. So perpendicular to AR కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో అంటే దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే, పర్పెండిక్యులర్ టు ఏఆర్, ఏఆర్కి పర్పెండిక్యులర్ టు ఏఆర్. ఓకే, ఓకే, పీక్యూ అనుకున్నాము. మళ్ళీ ఒకసారి చూడండి పాయింట్. ఓకే, 35.5 perpendicular to AR. ఓకే, అంటే సో దీనికి perpendicular. So if you observe here, so it is line perpendicular to, I had drawn a point. Okay, so I had drawn a point that is 3.6. Okay, so దాన్ని ఈక్యూపీ అనుకున్నాము. ఇప్పుడు మనకి ఈ ఏఆర్ నుంచి ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి ఇందాక ఒక రూల్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇట్ ఈస్ డౌన్వర్డ్ ఇన్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ ఇన్ డైరెక్షన్. ఓకే, సో అది అప్పుడు మనకి ఎటు డైరెక్షన్ ఉంటుందండి, డౌన్వర్డ్ ఈ డైరెక్షన్. ఓకే, సో డౌన్వర్డ్ మనకి వెలాసిటీ అనేది కిందకి చూపిస్తుంది, వెలాసిటీ డౌన్వర్డ్ అండ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఆపోజిట్ లో ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ డౌన్వర్డ్. ఓకే, సో దట్ ఈస్ యూ కెన్ సీ ఇన్ సేమ్ సైడ్ లో ఉంటుంది.
సో అది మనం ఇటు సైడ్ డ్రా చేసుకున్నాము. ఓకే, కెన్ సీ హియర్ డైరెక్ట్లీ. So which is perpendicular to this point. Okay, so that is a 35.5 అన్నాడు. సో 35.5. సో ఇక్కడ నుంచి 35.5. సో టువర్డ్స్ దిస్ డైరెక్షన్. ఓకే, సో ఈ డైరెక్షన్ లో ఉండాలని మనకి ఇంతకు ముందు ఒక డయాగ్రామ్ ఉంది కదా. సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఓకే, ఇదేంటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ డౌన్వర్డ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో అదే పాయింట్ ఇక్కడ మనం చూసాము. డౌన్వర్డ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో అందుకని ఏం చేసామంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం దాన్ని తీసుకొని పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం టువర్డ్స్ దిస్ థింగ్. ఓకే, ఓకే, ఎంత వచ్చింది అప్పుడు మనకి 3.36. ఎంత వచ్చింది? 3.36 ఇంతకు ముందు వచ్చింది. ఓకే, సో అదే అక్కడ మనం పెట్టుకున్నాం ఆ పాయింట్. ఓకే, సో ఎంత వచ్చింది? QP. నెక్స్ట్ ఇది మనకి తెలియదు. ప్యారలల్ టు ఇది ఏమన్నాడు? ప్యారలల్ టు నెక్స్ట్ పాయింట్. సో ఇది అయిపోయింది. దిస్ ఇస్ ప్యారలల్ టు AR. ఓకే, ప్యారలల్ టు AR. ఓకే, నెక్స్ట్ QP, యాక్సిలరేషన్ ఆఫ్ QP ప్యారలల్ టు AR. సో దిస్ ఇస్ AR ప్యారలల్ టు AR. ఓకే, సో దీనికి ప్యారలల్ గా see ఇదే ప్యారలల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేస్తాం. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో కెన్ సీ హియర్. ప్యారలల్ అంటే దీన్ని పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దీన్ని ప్యారలల్ గా ఉంటాయి కదా. సో డ్రా చేసిందో అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఈ పాయింట్ మనం ఐడెంటిఫై చేసుకోండి. సో దట్ గివ్స్ యూ దట్ పాయింట్. ఓకే, దట్ గివ్స్ యూ పాయింట్ హియర్. సో AR కి ప్యారలల్ గా ఉందనుకున్నాను. సో AR కి ప్యారలల్ గా డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి QA. ఓకే, centripetal acceleration of QA, that is 20.55 perpendicular to AQ. Perpendicular to AQ. Perpendicular to AQ. ఓకే, సో దీనికి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఓకే, AQ అంటే ఇక్కడ నుంచి A కాబట్టి ఇక్కడ నుంచి చూసుకోండి AQ అని. ఓకే, యూ కెన్ సీ హియర్. సో దీనికి AQ పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, సో దిస్ AQ ప్యారలల్ గా చూసుకున్నాను. తర్వాత లైన్ డ్రా చేసుకున్నాను. సో ఆ లెంత్ ఎంత అంటే మనకి ఓకే, సో AQ లెంత్ ఎంత అంటే మనం అక్కడ చూసుకోవచ్చు ఎంత 20.55. ఓకే, 20.55. 20.55. సో 20. సో హియర్ గివ్స్ యూ పాయింట్ A, sorry Q. Okay, Q dash, Q double dash. So this is Q and this is Q double dash. Okay. నెక్స్ట్ టాంజెన్షియల్ మనకు తెలియదు, బట్ పర్పెండిక్యులర్ టు AQ అని తెలుసు. పర్పెండిక్యులర్ టు AQ. ఓకే, AQ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇది పర్పెండిక్యులర్ టు AQ. సో కరెక్ట్ గా దానికి పర్పెండిక్యులర్ గా లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో సో దట్ విల్ గివ్ యూ పాయింట్ Q dash. Okay, that will give you point Q dash. Okay,
This is ASQP. Okay. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ రెండింటిని జాయిన్ చేయండి. ఓకే, therefore A1 R1 మళ్ళీ మనం ఇక్కడ ప్రపోర్షనాలిటీ మనం ఫైండ్ అవుట్ చేసి A1 R1 by AQ అంటే AQ by AR by AQ. సో AR by AQ that can be given by A1 R1 by AQ RQ proportionality. సో మనకి సో ఇందులో ఇది 700 ఇది 300 మనకు తెలిసిందే, 530 మనకు తెలిసిందే. A1 R1 AQ A1 Q1. సో దాన్ని బట్టి మనకి A1 R1 ఫైండ్ అవుట్ చేయొచ్చు, అన్నోన్ ఫ్యాక్టర్. సో దాన్ని బట్టి A1 Q1. సో దిస్ ఇస్ A డాష్ Q డాష్ మెజర్ చేస్తే 3.45 వచ్చింది. సో దాన్ని బట్టి A1 R1 A డాష్ R డాష్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే, సో యూ కెన్ సీ ఎంత వచ్చింది, సో 4.55 4.55. ఓకే, సో 4.55. సో ఇక్కడ నుంచి 4.55 A1 A డాష్ R డాష్ ఫైండ్ అవుట్ చేస్తే 4.55 ఇక్కడ పెట్టుకుంటాము. ఓకే, 4.55. ఓకే, సో దిస్ విల్ A డాష్ R డాష్ అనమాట. సో A డాష్ R డాష్, సో దిస్ పాయింట్ R డాష్. సో ఈ R డాష్ వచ్చింది మనకి పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, SR. ఓకే, that is on perpendicular to parallel to RS but opposite sides. సో ఈ SR ఫైండ్ అవుట్ చేయాలి. ఇది R డాష్ వచ్చేసింది అని S అనేది ఇక్కడ ఉంది. సో he has given that parallel to that RS. సో మనం అక్కడి నుంచి ఏం చేస్తామంటే RS నుంచి parallel గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం, parallel గా passing through R dash అన్నమాట, passing through R dash. ఓకే, సో ఎంత ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్. ఓకే, సో 7 సెంటీమీటర్ ఇక్కడ నుంచి 7 సెంటీమీటర్స్ ఆర్క్ కట్ చేసుకోండి. ఓకే, 7 సెంటీమీటర్ ఆపోజిట్ ఇన్ సెన్స్ అన్నాడు కాబట్టి 7 సెంటీమీటర్ 7 mm దగ్గర ఆర్క్ కట్ చేసుకోండి, డ్రా చేసుకోండి. ఓకే, నౌ దిస్ ఈస్ RS. Okay, this is RS, that is centripetal acceleration of SR. Okay, centripetal acceleration of SR. Okay, next ఇంకోటి ఉంది tangential acceleration of SR. Tangential acceleration of SR. And tangential acceleration is perpendicular to RS. సో దానికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయండి, ఒక లైన్ పర్పెండిక్యులర్గా. సో పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేసిన తర్వాత సో మరి దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలనుకున్నాం. ఓకే, సో ఈ రెండింటిని జాయిన్ చేసాము, S డాష్ R డాష్. సో ఎక్కడైతే ఇది ఇంటర్సెక్ట్ అయిందో S డాష్ R డాష్. ఓకే, సో నెక్స్ట్ therefore SG A1 ఫైండ్ అవుట్ చేయాలి. ASG is equal to L into, సో ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఈ ట్రయాంగిల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. L into G1 S1 into triangle, therefore that is nothing but 3.3 into scale, that is 33 meters per second square. Okay, so acceleration of tarvata angular acceleration, so that is given by angular acceleration, so that is given by
tangential of sorry, that is r into, so దీన్ని బట్టి మనం tangential of rs into rs ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సో మనకు ఫైనల్గా ఎంత వచ్చింది అంటే angular acceleration is equal to 1.6 meters per second. Okay, by 16 meters per second by 0.3. So finally you will get the answer, that is 53.3. Okay, radians per second. So this is the thing. Okay, so this is the thing. So this is how you have to find out the Coriolis component of acceleration for a given problem. So it is some sort of difficult అండి. ఇది మీరు చాయిస్లో పెట్టుకోండి, నేర్చుకోండి కానీ చాయిస్లో, ఎందుకంటే చాలా లెందీ ప్రాసెస్ కానీ చేస్తే ఈజీ. ఇది మీరు ఒకసారి ఈ ప్రాబ్లం నాకు చూడకుండా చేసి నాకు అసైన్మెంట్ కింద పెట్టండి. ఓకే, సో ఎవరైతే అసైన్మెంట్ ఇద్దరే సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం అసైన్మెంట్ మార్క్స్ ఉంటే మిగతా వాళ్ళకి ఉండవు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఓకే, those who are submitting the assignment, those people will get only these marks. Okay, anyhow, listening, thanks for listening the class. If you are having any doubts, just call me. Thanks for listening. Thank you.